హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అసలేం బాగోలేను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మాకు వచ్చేసి సడన్గా పోస్టింగ్ అవుట్ అయితే వచ్చింది కదా, పోస్టింగ్ అవుట్ అయితే వెళ్ళిపోమని చెప్పారు యూనిట్ నుంచి. అలాగైతే ఇంకా పోస్టింగ్ అవుట్ కావాలని అప్పటికప్పుడు ఒక 3 days ఉందంటే అప్పుడు చెప్పారు. ఈ 3 days లోపు ఎలా సర్దుకోవాలి ఏంటి అని చాలా టెన్షన్ పడిపోయామన్నమాట. అంటే సామాన్లు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో లగేజ్ అంతా చాలా పడుతుంది అనేసి. ఇలాగైతే ఎక్కడ సామాన్లు అక్కడ తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. అన్నీ చూసుకొని నిదానంగా సర్దేసుకోవచ్చు అని. ఇవి కంప్లీట్గా సర్దుకోవడానికి 3 days అయితే కంప్లీట్గా పట్టింది. ఇదిగోండి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే ప్యాక్ చేసి పెట్టేశాను. అలాగా ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ సర్దడమేమో కానీ నాకైతే చాలా రిస్క్ అనిపించింది. ఇవి ఇంటికి ఎలా వెళ్తాయా అనిపించింది. మేము పోస్టింగ్ అవుట్ కొన్ని అయితే ఇంటికి వేసాము, మాకు పోస్టింగ్ వచ్చిన దగ్గరికి కొన్ని వేసామన్నమాట. అలాగా తీసేసి ఇదిగోండి చెత్త అంతా, పనికిరాని చెత్త అంతా కవర్లలో వేసేసి అన్నీ నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాగులు అయితే సర్దేశాము. ఇక్కడే సర్దేది కాబట్టి చెత్త అంతా ఇక్కడ అనమాట. అన్ని సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదైతే ఈ బాక్స్ అంతా నేనే సర్దేశాను పూర్తిగా. ఇక్కడ వచ్చేసి అన్నీ ఒక దాంట్లో అన్ని సామాన్లు అయితే సర్దేశాను. అలాగా సర్దుకుంటూ వీడియో తీయాలంటే నాకైతే అవ్వలేదు, బాబుతో కూడా కుదరలేదనమాట. ఇంకా అలాగే ఈ బ్యాగులన్నీ సర్దేశాము. ఇక్కడ వచ్చేసి బాక్సులు సర్దేశాము. ఇంకా ఇవి వచ్చేసి సర్దాల్సినవి అనమాట. ఇంకా అలాగ ఇంకొక బాక్స్లో అయితే వేసి సర్దితే అన్నీ సరిపోతాయి అనుకున్నాము. కానీ మాకైతే చాలా బాక్సెసే పడ్డాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువే పడ్డాయి అన్నమాట. ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు అయితే ఉన్నాయి, అవి ఇంకా సర్దలేదు, ఇంకొక బాక్స్లో సర్దాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పూర్తిగా సర్దేసి నేమ్ మొత్తం రాసేసాము, ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది అడ్రస్ మొత్తం రాసేసామన్నమాట. మా హస్బెండ్ పేరు, ఎక్కడికి. ఇవైతే ఇంటికి అనమాట. ఇలాంటి కాటన్ బాక్సులు వేసినవన్నీ ఇలా ఇంటికి 2 ఇలాగ బాక్సులలో కూడా సెట్ చేసాము. బాక్సులన్నీ అయితే వెహికల్ అయితే వచ్చేసింది. ఇంకా పోస్ట్ చేయడానికి అయితే ఇంకా టేంగా అయితే తీసుకెళ్తున్నారు. అలాగా వేరే తెలిసిన ఉంటే వెహికల్ అయితే పంపించాడు అనమాట. పెద్ద వెహికల్, చాలా సామాన్లు ఉన్నాయి కదా అనేసి అన్నీ అయితే జరిపి ఈ వెహికల్లోకి అయితే ఇంకా పెట్టేస్తున్నాము. ఇంకా పెట్టేసి వెళ్ళిన తర్వాత ఇంకా కొరియర్ చేయడానికైతే బావ అయితే వెళ్తున్నాడనమాట. అలాగా ఇంకా మాకైతే బైక్ అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి అయితే తిప్పుకొని రావాలన్నమాట. ఇంతవరకు ఈ రోడ్డు ఇంకా కొంచెం ముందుకుంది. అక్కడి నుంచి ఇటు తిరిగితే ఇంకా రోడ్ అయితే వస్తుంది. మాకైతే ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం వల్ల అంతగా బైక్ అనేది యూస్ అవ్వదన్నమాట. అటు నుంచి వెళ్ళి రావాల్సిందే, మాది చివర కాబట్టి. ఇంకా అలాగా ఇదన్నమాట కరెక్ట్ రోడ్డు. ఇప్పుడైతే మాకు చాలా బాగా క్లారిటీగా నది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని చెట్లు పడేయడం వల్ల ఇక్కడ వచ్చేసి బాబు అయితే బాయ్ డాడీ అని అయితే చెప్తున్నాడు. ఇంకా అయితే ఇదైతే బాల్కనీ ప్లేస్ అనమాట. ఈ బాల్కనీలో ఉండి నేను వీడియోస్ వ్యూస్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలియజేయడం కోసం అయితే నేను ఈ బాల్కనీలో ఉండి నేను వ్యూ ఇలా ఉందనేసి, లేకపోతే ఏవైనా వీడియోస్ అంటే వాయిస్ క్రియేట్ చేయడానికైనా ఏవైనా కానీ ఇక్కడ బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా టీ అండ్ కాఫీ తాగుతూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎప్పుడు బాల్కనీలోనే కూర్చుండేదాన్ని అనమాట. ఎక్కువ ఇంట్లో ఉండేదాన్ని కాదు. నాకైతే చాలా బాధగా అనిపించింది వదిలేసి రావడము. ఇక్కడైతే మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు ఇంకా రాధా అక్క అని అంటే వాళ్ళు జడ్మోల్లో ఉంటారనమాట, మాకు పక్కనే. ఆ అక్క వాళ్ళైతే మమ్మల్ని డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు. అలాగ వెళ్ళామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి జొన్న రొట్టె చేస్తుంది, ఫిష్ ఫ్రై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే రెడీ అయింది, అంటే పలావ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్, ఇక్కడ జొన్న రొట్టె, ఇవన్నీ కలిపేసి ఇంకా అందరం కూర్చొని తింటున్నాం అనమాట. తిని అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే అక్క గిఫ్ట్ అయితే ఇచ్చింది. పోస్టింగ్ అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనేసి బోరోసిల్ చిన్న టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా గాజువి, అవైతే ఇచ్చింది. ఇంకా మేము ఇన్ని రోజులు ఉన్నాం కాడ ఎప్పుడు అక్క వాళ్ళని పిలిస్తే అవ్వలేదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. అలాగా ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. అక్క వాళ్ళ పాప అనమాట. ఎప్పుడు భోజనానికి పిలుస్తూ ఉంటారు, మాకు ఎప్పుడు అవ్వలేదు, అక్క వాళ్ళకి ఎప్పుడు అవ్వలేదు మేము పిలిచినప్పుడు. అలాగా లాస్ట్ మూమెంట్ అనమాట ఇది. సరు
సరు ఇటు తిరిగమ్మా ఒక్కసారి స్మైల్. సరు స్మైల్. ఐ సరు ఫ్లాష్ ఆఫ్ సరిత అబ్బబ్బబ్బబ్బా ఇంక ఇక్కడ వచ్చేసి పాపని హోలీ వీడియోలో అయితే చూశారు కదా, క్యూట్గా ఉందని. బర్త్డే వీడియోలో కూడా చూశారు. ఇంక ఈ పాప అయితే 7 months అనమాట. రావడంతో ఇంక అందరం తెలుగు వాళ్ళం కలిసి ఇలాగైతే కిట్ ఉంటుంది కదా బేబీది, హిమాలయ కిట్ అయితే ఇచ్చాము పాపకి. ఇస్తూ అందరం అలా కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ అలాగ తీసాను, క్లిప్స్. ఇంక ఇక్కడైతే ఈ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయే దారిలో అనమాట. ఇంక ఇవన్నీ క్వార్టర్స్. ఇంక ఈ క్వార్టర్స్ అన్నీ నాకు వదిలిపెట్టాలి, వెళ్ళాలి అంటే చాలా బాధగా అనిపించింది. ఇంక అదే రోజు ప్రయాణం అనమాట. ఇంకా అలాగ వెళ్తూ మా ఇంటికి వెళ్తున్నాము. అలాగ పాపతో కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా అక్క వాళ్ళందరికైతే ఇలాగైతే నేను తాంబూలం అయితే ఇచ్చాను. నేనైతే గిఫ్ట్స్ ఇద్దామనుకున్నాను కానీ టైం అవ్వలేక ఇలాగ జాకెట్ పీసెస్ ఉంటే అవైతే ఇచ్చేసాను అనమాట అందరికీ. అలాగే ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అందరికీ బొట్టు పెట్టి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట. ఇదొక హ్యాపీనెస్, ఎప్పటికైనా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట. ఎక్కడైనా అంటే అక్కడ ఇలా ఉన్నాము అనే ఒక హ్యాపీనెస్ కోసం అనమాట. నాకు అంటే మేము మేలో వెళ్ళిపోతాం, అప్పుడే పోస్టింగ్ అవుట్ అయ్యి వెళ్ళిపోతామని అయితే అనుకున్నాను. అప్పుడైతే అలాగ కొంచెం ఏమైనా చిన్న గిఫ్ట్స్ అయితే ఇద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అలాగైతే ఇంకా అప్పటికప్పుడు అంటే సెట్ అవ్వలేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం అక్కడైతే ఏమీ దొరకవు అనమాట. ఇంకా సెట్ అవ్వలేదు అనేసి ఇంకా ఇలాగ బ్లౌజ్ పీసెస్ ఉంటే ఇంక ఇలాగైతే తలా ఒకటైతే ఇచ్చేసాను. నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తో అలాగైతే తాంబూలం అయితే కంప్లీట్ చేశాను అనమాట. అందరికీ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ కలిసి నాకైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి లైట్ సెట్ అయితే పైన ల్యాంప్లా ఉంటుంది, ఇది గిఫ్ట్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు పిల్లలతోటి. ఇంకా అందరూ వెళ్ళిపోతూ ఇటైతే తిరగలేదనమాట, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను చిన్న క్లిప్ అయితే అలాగా వీడియో తీసి యాడ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ బస్ కోసం ఎదురు చూస్తున్నాం. నాకైతే చాలా బాధ అనిపించింది బస్సును చూసినామంటే ఇంకా వెళ్ళిపోవాలా అని. ఇంకైతే బస్ అయితే 3:45కి అయితే దించేసింది అనమాట. అలాగైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నా ఫేస్ అయితే చాలా డల్గా అయిపోయింది. జర్నీ అంటే చాలా రిస్క్ కదా, పిల్లలతో జర్నీ అంటే చాలా రిస్క్ అనమాట. బాబు ఒకటే వామిటింగ్స్ చేసుకున్నాడు. అలాగా ఇంకా సామాన్లన్నీ సర్దేసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి వచ్చేటప్పుడు మాకు తెలిసిన అయితే హాట్ కేస్ అయితే తప్పు నానా కాపీ నానా నువ్వు ఇస్తావా డబ్బులు? నీకు ఎక్కడివి నానా? నీకు ఎక్కడివి? ఎవరిచ్చారు? నాకేనా? నాకివ్వా? బ్రష్ చేసావా నువ్వు? ఇప్పుడు ఇంక ఇదైతే ట్రైన్ ఎక్కిన తర్వాత అనమాట. ట్రైన్ అయితే చాలా డిలే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకైతే బ్రష్ చేయించిన తర్వాత మార్నింగ్ అయితే బిస్కెట్స్ అయితే ఇచ్చానమాట. అలాగే ఏం తిన్నాను, బిస్కెట్ తింటా అన్నాడు. బాబు అంటున్నాడు కాఫీ తాగు, నేను డబ్బులు ఇస్తాను అని అయితే అంటున్నాడు. ఇప్పుడు కాదురా, పెద్ద అయ్యాక మమ్మల్ని బాగా చూసుకోరా మమ్మీని డాడీని అని అయితే చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే బ్యాగ్స్ అయితే ఇలా సెట్ చేసాము. ఇది మరుసటి రోజు అనమాట. ఎక్కడికి పోతున్నావు నాన్న? ఏ ఊరికి? ఇంకేదో వచ్చేసి ట్రైన్లో అనమాట. ఇంకా కాఫీ అతన్ని చూసి మమ్మీ కాఫీ తాగు డబ్బులు ఇస్తాను అని అయితే అంటున్నాడు. ఇది రెండోసారి అనమాట. ఏంటిది అది? ఐకిమ్ నాకు పెట్టవా? నాకు ఐస్ క్రీమ్. ఇది వచ్చేసి భువనేశ్వర్లో ఆపినప్పుడు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. చాలా ఎండలుగా అనిపించాయి. ఇంకా అలాగా ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు అనమాట. ఇంకా అప్పుడు కూడా నాకు పెడుతూ ఐస్ క్రీమా? ఐకిమ్ తింటున్నా ఫ్రెండ్స్.
ఈ ట్రైన్ వచ్చేసి నైట్ 9కి దింపాల్సింది మార్నింగ్ 9కి అయితే దింపింది. అలాగే విజయవాడలోనే స్టే చేసి 1కి ట్రైన్ అయితే ఉంది మా ఊరికి. ఇంకా అలాగా ట్రైన్ అయితే ఎక్కాము. ఇది వచ్చేసి జనరల్ అనమాట. చూడండి, నాకైతే చాలా రిస్క్ అనిపించింది, చాలా ఇరిటేషన్ అనిపించింది. చాలామంది ఎక్కారు, అసలు గాలి కూడా ఆడలేదు. ఎప్పుడూ ఏసీ ట్రైన్లోనే ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే నాకు ఇది అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. అలా ఇంటికి వచ్చేసరికి అయితే 10 అయితే అయిపోయింది. దగ్గర దగ్గర తినేసరికి 11 అయితే అయిపోయింది. ఇంకా అలాగే ఇదైతే 1 వీక్ అయితే పార్సల్ వచ్చిందనమాట. లాస్ట్లో వేసిన పార్సల్ అయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ పోస్ట్లో అయితే వేసాము. ఇదైతే వచ్చేసింది. ఎలా వచ్చింది ఏంటి అనేది తర్వాత అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్